బ్రహ్మోత్సవాలను చూడొద్దురంట దేవుళ్ళ దిగివద్దురంట బ్రహ్మోత్సవాలను చూడొద్దురంట మల్లె పూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాద బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాద బంగారు పల్లకి పూజలు అమ్మవారి గంట పాలాభిషేకాలు పాలవల్లి గంట గంధం పూజలు గంగమ్మ గంట అలంకారాలు ఆదిశక్తి గంట కోనేరులో నా కాత్యాయనికి ప్రాణ ప్రతిష్ఠే చేసేరంట కోనేరులోన కాత్యాయనికి ప్రాణ ప్రతిష్ఠే చేసేరంట మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాద బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాద బంగారు పల్లకి అడుగు అడుగున ఆరతులంట ఆడపడుచులకు వేడుకనంట 3 రోజుల ఉత్సవాలంట ముచ్చట గొలిపే పండుగలంట బ్రహ్మోత్సవాలే బ్రహ్మాండమంట భక్త జనులతో సందోహమంట బ్రహ్మోత్సవాలే బ్రహ్మాండమంట భక్త జనులతో సందోహమంట మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాద బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాద బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాదే బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాదే బంగారు పల్లకి మంగళనాదాలు మిన్నంటి మోగంగ బయలుదేరను బంగారు రథములో మంగళనాదాలు మిన్నంటి మోగంగ బయలుదేరెను బంగారు రథమున మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాద బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార నీకు వేవేల వందనాలమ్మా. మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాద బంగారు పల్లకి 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 మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాదే బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాదే బంగారు పల్లకి మంగళనాదాలు మిన్నంటి మోగంగ బయలుదేరెను బంగారు రథమున మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాద బంగారు పల్లకి సిందేసి ఆడేటి భక్తుల చూడు కోలాటమాడేటి దాసుల చూడు దీపాల కాంతుల్లో తల్లిని చూడు దగదగ మెరిసే కాంతుల చూడు ఓం శక్తి మా శక్తి అనుకుంట చూడు కదలి వచ్చే జన సంద్రం చూడు ఓం శక్తి మా శక్తి అనుకుంట చూడు కదలి వచ్చే జన సంద్రం చూడు మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాద బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాద బంగారు పల్లకి ఏటేట జరిగే ఉత్సవాలు చూడు ఇలకోటి భక్తుల వేడుక చూడు అంబరమంటగా సంబరాలు చూడు అశేష భక్తుల పండుగ చూడు దివి నుంచి దేవుళ్ళే దిగివద్దురంట బ్రహ్మోత్సవాలను చూడొద్దురంట దేవుళ్ళ దిగివద్దురంట బ్రహ్మోత్సవాల
ఎక్కినాద బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాద బంగారు పల్లకి కుంకుమ పూజలు అమ్మవారి గంట పాలాభిషేకాలు పాలవల్లి గంట గంధం పూజలు గంగమ్మ గంట అలంకారాలు ఆదిశక్తి గంట కోనేరులో నా కాత్యాయనికి ప్రాణ ప్రతిష్ఠే చేసేరంట కోనేరులో నా కాత్యాయనికి ప్రాణ ప్రతిష్ఠే చేసేరంట మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాద బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాద బంగారు పల్లకి అడుగు అడుగున ఆరతులంట ఆడపడుచులకు వేడుకనంట 3 రోజుల ఉత్సవాలంట ముచ్చట గొలిపే పండుగలంట బ్రహ్మోత్సవాలే బ్రహ్మాండమంట భక్త జనులతో సందోహమంట బ్రహ్మోత్సవాలే బ్రహ్మాండమంట భక్త జనులతో సందోహమంట మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాద బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాద బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాదే బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాదే బంగారు పల్లకి మంగళనాదాలు మిన్నంటి మోగంగ బయలుదేరను బంగారు రథములో మంగళనాదాలు మిన్నంటి మోగంగ బయలుదేరెను బంగారు రథమున మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాద బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గంగమ్మ ఎక్కినాద బంగారు పల్లకి అమ్మరావే గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి శివుని బిడ్డ సిరిగల్ల తల్లో అమ్మరావే గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి శివుని బిడ్డ సిరిగల్ల తల్లో అమ్మరావే గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి శివుని బిడ్డ సిరిగల్ల తల్లో అమ్మరావే గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి శివుని బిడ్డ సిరిగల్ల తల్లో అమ్మరావే గంగమ్మ తల్లి ఊరు ఊరున వెలిసినవమ్మ ఊరవోసు నీవేనమ్మా రామదేవత అయినావంట గండాలు కాపెదవంట ఊరు ఊరున వెలిసినవమ్మ ఊరవోసు నీవేనమ్మా రామదేవత అయినావంట గండాలు కాపెదవంట ఆదిశక్తివి నీవేనమ్మా అమ్మవారు నీవేనమ్మా అందరినీ సల్లంగా చూసే సక్కనైనా గంగమ్మ తల్లి ఆదిశక్తివి నీవేనమ్మా అమ్మవారు నీవేనమ్మా అందరినీ సల్లంగా చూసే సక్కనైనా గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి శివుని బిడ్డ సిరిగల్ల తల్లో అమ్మరావే గంగమ్మ తల్లి
వేగండ్ల దొరసానివమ్మ రామదేవత మా గంగమ్మ నిన్ను కొలిచిన వారి కంట కష్టాలే తీర్చెదవంట వేగండ్ల దొరసానివమ్మ రామదేవత మా గంగమ్మ నిన్ను కొలిచిన వారి కంట కష్టాలే తీర్చెదవంట కరుణగల్ల అమ్మ గంగమ్మ కరుణించే తల్లివేనంటూ దుష్ట శక్తుల తరిమి కొట్టుటకు గ్రామమందున వెలిసినవమ్మ కరుణగల్ల అమ్మ గంగమ్మ కరుణించే తల్లివేనంటూ దుష్ట శక్తుల తరిమి కొట్టుటకు గ్రామమందున వెలిసినవమ్మ అమ్మరావే గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి శివుని బిడ్డ సిరిగల్ల తల్లో అమ్మరావే గంగమ్మ తల్లి పసుపు కుంకుమ తోటి నీకమ్మ పూజలెన్నో చేసేమమ్మ సీరె సారెలు పెట్టి నీకు సింగారించేదమమ్మ నిన్ను పసుపు కుంకుమ తోటి నీకమ్మ పూజలెన్నో చేసేమమ్మ సీరె సారెలు పెట్టి నీకు సింగారించేదమమ్మ నిన్ను ధన తప్పులతోని దండిగాను గొలుచుకుంటూ బొట్ల బొట్ల బోనాలు నీకు తీసేము గంగమ్మ తల్లి ధన తప్పులతోని దండిగాను కొలుచుకుంటూ బొట్ల బొట్ల బోనాలు నీకు తీసేము గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి శివుని బిడ్డ సిరిగల్ల తల్లో అమ్మరావే గంగమ్మ తల్లి పంట చేలను పచ్చంగుంచుటకు వర్షాలు కురిపించు తల్లి నీళ్లు లేక అల్లాడుతున్నా గొడ్డు గోదను కాపాడు తల్లి పంట చేలను పచ్చంగుంచుటకు వర్షాలు కురిపించు తల్లి నీళ్లు లేక అల్లాడుతున్నా గొడ్డు గోదను కాపాడు తల్లి మా పిల్ల పాపలనెల్లా చల్లంగా కాపాడు తల్లి సర్వశక్తుల మా గ్రామ దేవత మరువలేము నిన్ను గంగమ్మ మా పిల్ల పాపలనెల్లా చల్లంగా కాపాడు తల్లి సర్వశక్తుల మా గ్రామ దేవత మరువలేము నిన్ను గంగమ్మ అమ్మరావే గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి శివుని బిడ్డ సిరిగల్ల తల్లో అమ్మరావే గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి శివుని బిడ్డ సిరిగల్ల తల్లో అమ్మరావే గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి శివుని బిడ్డ సిరిగల్ల తల్లో అమ్మరావే గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి అమ్మరావే గంగమ్మ తల్లి శివుని బిడ్డ సిరిగల్ల తల్లో అమ్మరావే గంగమ్మ తల్లి అష్ట చేతులున్న మాది శక్తి గంగమ్మ అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి గంగమ్మ దీనుల కాపాడే దివ్య రూపినివే గంగమ్మ ప్రాణకోటికి ఆధారము నీవే గంగమ్మ కోటి మాయలు గల్ల దొరసానివమ్మ నీ సాటిలో కాన ఎవరున్నారమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపెటి కల్పవల్లివే గంగమ్మ
ఊరబోసమ్మగా ఊరూర వెలిసి గంగమ్మ ఊరును కాపాడుతున్నాము తల్లి గంగమ్మ కట్టమైసమ్మ చెరువు కట్టపై గంగమ్మ పాడి పంటలు బాగు చూస్తున్న తల్లి గంగమ్మ గట్లల్లో గంటిల్లో నీ వెలసినావే ఘనమైన మా పూజలు అందుతున్నావే అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ నువ్వు లేని జగమే లేదు గంగమ్మ నీ చలువ లేకుంటే మా బతుకు లేదు గంగమ్మ నీకన్నా మాకింక దిక్కెవరు లేరు గంగమ్మ నిన్ను నమ్ముకుంటే భయం ఇంకా లేదు గంగమ్మ నీ కరుణ మా పైన కురిపించవమ్మా మా కష్టకాలాల్లో తోడుండవమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ ఏటేట తప్పక నిన్ను గొలిచేమే గంగమ్మ ఎన్నెన్నో పూజలు నీకు జరిపేమే గంగమ్మ యాట పోతుల తెచ్చి బలి ఇస్తామే గంగమ్మ కళ్ళు శాఖలు తప్పకుండా పెడతామే గంగమ్మ బోనాల పండుగ నీకు జరిపేమే నీ దివెనే మాకు అందించవమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ గంగమ్మ అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ గంగమ్మ
గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురవే ఓం ఏకదంతాయ నమః. ఓం దాన్ని మణిమకుటము అంటారు. ఆ లోకంలో ఉన్నదంటమ్మ మహాతల్లి. ఎగరల్లా ఇటు పక్క కొద్దా సరే సరే. మానవునికి ఏమిటిరా సంబంధం? ఏమిటిరా ఇద్దరి సమాచారం? ఏమై ఉండవచ్చు? మరి వీళ్ళిద్దరి సమాచారం ఏమిటంటే మానవుడే నమ్మవు కానీ దైవాది సంబోధుడు. దైవాది సంబోధుడు అంటే ఆ పరమేశ్వరుడు, పరంధాముడు, పంచముఖుడు, పరంజ్యోతుడు, పరమ పావనుడు, సదాశివుడు, సర్వేశ్వరుడు, గరళ కంఠుడు. అమ్మా అవకాశం మళ్ళా రాదు. గరళ కంఠుడు, గంగాధరుడు, భోళా శంకరుడు, కాటకోటీశ్వరుడు. ఆయన వరాన జన్మించిన వాడు కాటమరాజు. అవతార పురుషుడు, దైవాది సంబోధుడు, మరి మహానుభావుడు. యదువంశానికి ఒక్కడేమ్మ మొలక. మొత్తమంతా ఇలా పెద్దలు, అబ్బగారు, తాతగారు, తండ్రి గారు మొత్తమంతా యదువంశం అంతా నాశనమైపోయిందమ్మా. ఆ వంశానికి, ఆ వంశ ఉద్యోగకుడు ఒక్కడే మొలక కాటమరాజు. 17,000 మంది సైన్యం, ఆరామడ ఆవుల మంద, మహానుభావుడు. కళ్యాణ పట్టణము, కనికరేపల్లె పట్టణము, బారాచోరి పట్టణము, దేవగిరి పట్టణము, ఆ 4 కరపట్టణములు ఎంతగా పెంతంగా 14 ఏళ్ళ బాలకుడు కాటమరాజు. ఆ చిన్న వయసులో ఇలా పెద్దలందరూ ఎప్పుడు అర్థమైపోయినారు. ఒక్కడే రాజ్యభారం అంతా నెత్తిన వేసుకొని బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాడు కళ్యాణ పట్టణం. మరి భోళా శంకరుడు ఏమన్నా తక్కువే? ఎప్పుడైతే మూర్ఛాక్రాంతులై పడిపోయినాయో అప్పుడు మహానుభావుడు ఆ యొక్క ఆవుల గోడు చూడలేక తప్పచెప్తున్నారమ్మా కాటమరాజు. ఎవరి గురించి? ఆ భోళా శంకరుని గురించి తప్పచెప్తున్నాడు. ఏమని? స్వామి స్వామి, ఆ రాముడు ఆవుల మంద, దేవత మంద, శివుని మంద, నేతలు లేక, నీళ్లు లేక, అరువులు దాంట్లో నోట నురుగుడు దక్కుతూ నేలకు ఒరిగిపోయినాయి స్వామి అని చెప్పి ఒంటికాలు మీద మహానుభావుడు భోళా శంకరుని గురించి తపస్సున్నాడంట కళ్యాణ పట్టణంలో. ఏమని? పర్వతాది
నుంచి మహానుభావుడు తపస్సు ఎప్పుడు మొదలు పెట్టాడో శంకరుడు పలకలేదమ్మా. ఎప్పుడు శంకర అని పిలిచినా ఓ అని పలికేవాడంట. ఆ రోజు కన్న కఠోరంగా తపస్సు మొదలు పెడితే శంకరుడు పలకలేదు, కానీ తపస్సు మానలేదు. తపస్సు చేస్తూనే ఉన్నాడు కాకమరాజు. అలా చేస్తూ ఉండగా ఆ కళ్యాణ పట్టణానికి 5 మంది బలి జవాన్లు పగడాల వ్యాపార నిమిత్తమై ఆ కళ్యాణ పట్టణానికి వచ్చి చూస్తే ఆవులన్నీ నేలకు ఒరిగిపోయినాయంట. అప్పుడు అనుకుంటున్నారా బలి జవాన్లు ఏమని, ఏమిరా ఎవడురా ఈ ఊరికి రాజు, ఎవడురా ఈ పట్టణానికి చక్రవర్తి, ఆవులకు మేతలు లేక ఒరిగిపోయినాయే, ఇక్కడ మేతలు నీళ్లు లేవు కదా, ఈ ఆరామడ మందను మా నెల్లూరు పట్టణానికి తోలుకొని వస్తే అక్కడ లక్షణంగా మేత నీళ్లు ఉన్నాయి కదా, ఏమిటి రాజురా ఆ రాజు, ఏ విధంగా పరిపాలన చేస్తున్నారా రాజు అని ఆ బలి జవాన్లు వాళ్లకు వాళ్ళే అనుకుంటుంటే వీళ్ళ చెవల్లో ఉన్నాయమ్మ. ఎవరు? ఆవుల కాపర్లు, గోపాలవరులు, కాకమరాజుకు అనుచరులు, ఆ ఆరామడ మందను మహానుభావులు గోపాలవరులు మేపుతూ ఉన్నప్పుడు ఆ యొక్క బలిజవాళ్ళ వార్తలు ఎప్పుడు చెవిలో పడినాయో అప్పుడు అనుకున్నారమ్మాయిలు పురవరే చల్లటి వార్త తెలిపినారు బలిజవాళ్ళు. ఈ వార్త మా రాజుకు చెప్పుదాం అని నేరుగా ఏం చేసినారు, కాకమరాజు చెంతకొచ్చి ఏ మైకు అదే మైకులో పడింది హలో గట్టిగా అమ్మా ఈ 5 మంది అంటే అమ్మా ఇక్కడ ఎవరన్నా బలిజవాళ్ళు ఉంటే ఏమనుకోవద్దాము, 5 మంది బలిజవాళ్ళు అన్న మాటలు ఈ ఆవుల కాపర్లు గోపాల వరులు వాళ్ళ చెవుల్లో ఎప్పుడు అన్నాయో ఈ వార్త కాకమరాజుకు తెలుపుదామని నేరుగా కాకమరాజు చెంతకొచ్చినారమ్మా. 2 చేతులు ఇలా దండ పెడుతున్నారు రాజుకు. ఎలా పెడుతున్నా దండపెట్టు కాకమరాజుకు 2 చేతులతో దండ పెట్టి ఏమని అంటున్నారు ఆ రాజుతో, ఓ రాజాది రాజా రాజా కాకమ రాజా, ఓ అప్పుడు మర్చిపోయినా, ఓ రాజాది రాజా రాజా కాకమ రాజా, కాకమ రాజా నీ తపస్సు చాలించవయ్యా, నీ తపస్సు చాలించవయ్యా, ఇంకా గట్టిగా నీ తపస్సు చాలించవయ్యా, ఇంకా గట్టిగా నీ తపస్సు చాలించవయ్యా, నీ తపస్సు మీద ఒక బండబడా, నీ తపస్సు మీద బండబడా, నీ మీద ఒక గుండుబడా, నీ నీ మీద ఒక గుండుబడా, నీ మీద ఒక గుండుబడా, తపస్సు చాలించవయ్యా. తపస్సు చాలించవయ్యా. ఎప్పుడైతే గోపాలవరులు కాకమరాజుకు తెలిపినారో
అప్పుడు తప్ప చాలించినాడమ్మ కాటమరాజు. ఏమిరా ఏదో కారణం ఉండవచ్చు, లేనిది మా గోపాలవరులు నాకు విషయం తెలపరు. కరెక్ట్ గా ఖచ్చితంగా ఉంటుంది ఆ విషయం ఏదో తెలుసుకోవాలని అప్పుడు తపస్సు చాలించి మహానుభావుడు ఆ యొక్క కాటమరాజు ఏమని అంటున్నాడు అక్కడ చికిత్సడు. శ్రీకృష్ణ శంకరుని వేడుకుంటే ఎప్పుడు ప్రత్యక్షం కాలేదో, గోపాలవరులు నీ తపస్సు చాలించమని ఎప్పుడు అన్నారు, అప్పుడు మహానుభావుడు ముగ్గురు త్రిమూర్తులు, ముగ్గురు దేవతలు, సప్త ఋషులు అందరినీ ఒక్కసారి మనసారా ప్రార్థిస్తున్నాడంట. ఏమని? చల్లని కృపనే రాజుకు ఎనికా పంతం, ఎవరి వల్ల వచ్చిందా పంతం, దేని వల్ల వచ్చిందా పంతం? కలవాహినుల మేటి గంగావధూతి కలపడితా. ముందే చెప్పిన తల్లి దేవత. మరి ఈయన ఏమిటిరా వీళ్ళ ఇద్దరి అనుబంధం, ఏమిటిరా వీళ్ళ ఇద్దరి పంతం, ఏమిటిరా వీళ్ళ ఇద్దరి పోరాటం? అదేనమ్మ చరిత్ర. ఎప్పుడైతే కాటమరాజు కళ్యాణ పట్టణానికి ఆ రావణ మంగ ఆమె సెలవు లేకుండా నెల్లూరు పట్టణానికి ఎప్పుడు తరలి ఒకే మనసుతో వినాలమ్మ అమ్మ చరిత్ర. మారు మనసు ఉండకూడదు. ఇంకా మీకు అర్థమయ్యేదిగా చెప్పాలంటే మారు మనసు ఎంగతమ్మంది దేవుని వల్ల బాగా శుద్ధి చేసేదే, పటాలకంతా బాగా పూజ చేసి బొట్టు పెట్టేదే, పూలన్నీ బాగా అలంకరించేది, నా టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి నా మంగళార్తి ఇస్తా వరే పెద్దోడా దొడ్లో దూడ పాలు అయిపోతానేమో చూడరా. మీరు మనసు పెట్టి ఎంతవరకు ఇంటన్నారనేది కూడా తెలుసు అమ్మకు. కాబట్టి ఇక్కడ కథ అమ్మ చరిత్ర జరిగేంత వరకు మారు మనసు లేకుండా ఒకే మనసుతో వినాలని ఏం చేసింది మహాతల్లి? దేవలోకాన్నింటి చూచిందమ్మ వాడు. ఏమిరా వీళ్ళ అబ్బగారు, తాతగారు, తండ్రి గారు మొత్తం అందరూ నా పాద పూజ చేశారు. వాళ్ళంతా గతించిపోయినారు. వాళ్ళందరినీ నేను ఈ పునమాపరాన్ని కాపాడినా. ఎవరిని? వీళ్ళ అబ్బగారిని. మరి ఏడు చూస్తామా? నిన్న లేక మొన్న పుట్టాడు ఎంతంగా పెంతంగా 14 ఏళ్ళ బాలుడు. ఆ రామణ ఆవుల మందకు అధిపతి, 4 కరపట్టాలకు ఏకచక్రంగా పరిపాలన చేస్తున్నారు రాజు. ఆవులకు మేత నీళ్లు లేదని అంటే ఇక్కడ లేవని, అంటే నెల్లూరు పట్టణానికి పోతే అక్కడ ఉన్నాయని. అక్కడా నేనే, ఇక్కడా నేనే, ఎక్కడా నేనే, అంతటా నేనే. అది తెలియక మూర్ఖుడు ఆవులు మనం తరలించుకొని పోయి ఎర్రగడ్డపాడు పాలెట్లో కూర్చుంటాడా ఇడు. ఈ రోజు పాలేరు చాటితే వాడు నాకు మొక్కడు. వాడు మొక్కాలంటే
అదే పాలేట్లో వాణ్ణి చెల్లికాండు వాణ్ణి ఆవులు అన్ని అక్కడిని అనగబట్టే అప్పుడు మొక్కుతాడు వాడు, అంతవరకు మ్రొక్కడు అని దేవలోకాన్ని నుంచి చూసిందమ్మ అమ్మ. ఎవరిని? కాటమరాజు. కాబట్టి ఆ పాలెట్లోనే నిలబెట్టాలని చెప్పి ప్రయాణమైందంట భూలోకానికి. ఎవరి కోసం? భక్తి హీనుల కోసం. ఆ భక్తి లేదు వాని దగ్గర. ఆ భక్తి రావాలి అంటే వాణ్ణి అనగబట్టాలి. అప్పుడు తెలుసుకుంటాడు అమ్మ సమాచారం అని. దేవలోకములో ఎలా ఉంది మహాతల్లి? చాలా అందగత్తమ్మ మహాతల్లి. ఎంత అందగత్తే అంత భయంకరమైన రూపం కూడా ఉందమ్మా అమ్మకు. మరి కలియుగం చాలా అయ్యా అయ్యా ఎవరు ఎవరు కూర్చోండి కూర్చోండి. మహాతల్లి, అందమైన మహాతల్లి, ఇక కలియుగానికి రావాలి. కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది. అమ్మా అమ్మా సరిపోయిందిలే. కర్మ సాగి పావనం చేయాలంటే అమ్మ రావాలి. ఆ చక్కని అందాన్ని రూపుమాపి వేసబెడుతుంది. నీకన్నా అలా అనుకుంటారు, అలా పోతుందని ఆమె అందాన్నంతా సవరించి ఆ భయంకర రూపాన్నంతా మార్పు చేసి చక్కటి ఎరికల వేషం వేసింది మహాతల్లి. ఎలా వేసింది ఎరికల వేషం? మంచి పట్టు చీర కట్టింది, రైలెక్స్ రైక పెరిగింది, చిటికెళ్ళకి ఉన్నరం పెట్టింది, బాగా కూర కొప్పు కట్టింది, ఆ కొప్పుకు మల్లెపూలు చెట్టింది. కాబట్టి బయట గడిపి తీసుకొచ్చి కొమ్మ బిగించింది, కోసి కట్టింది, సంఖలో బుట్ట పెట్టుకున్నది. అప్పుడు చూసుకున్నానమ్మా ఆమె రూపాన్ని. అదేనమ్మా ఆడవాళ్లకు శాపం. ఇప్పుడు కూడా ఆడవాళ్ళు అంటే అర్థంకాడ చూసుకొని బయటికి రాలే, నచ్చలేదనుకో దగ్గర ఇప్పేదే మళ్ళా చీర మార్చేది. కాబట్టి ఆ తల్లి మహాతల్లి ఆ విధంగా ఆ రూపాన్ని సవరించుకొని ఎక్కడికి వస్తుంది మహాతల్లి? వేషం వేసిన తర్వాత ఒక్కటి రాలేదమ్ము. ఎందుకంటే చాలా కల్మతంతో కూడింది కలియుగం, దుర్మార్గం పెచ్చు ఉంది. కాబట్టి ఎందుకైనా మంచిది నా తోడబు. ఒక చేత కోదండ, ఒక చేత శరము, ఒక చేత శంఖము, ఒక చేత చక్రము, ఒక చేత గద, 12 ఆయుధాలు బట్టి ఎప్పుడైతే ఎనికి ముందుకు ఊగిందో
ఋషులు అష్ట దిక్పాకులంతా చూసి ఒరే భూలోకంలో ఎవరో నరులు ఆ తల్లికి కోపం తెప్పించినారు. మరి కోపం వస్తే ఆ తల్లి శివతాండవేమో అంట. జంపు లేకుండా చిన్నది లేదా అక్కడ ఏమండి దేవలోకంలో అమరులు అంట చూడండి. అమరులు చూశారమ్మ దేవలోకం నుంచి వర్షం కురిపించినారంట. ఓం శాంతి 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 తల్లి, నీ బిడ్డల మీద ఎందుకమ్మా కోపము, నీ బిడ్డల ఎందుకమ్మా అని ఏమండి పూల వర్షం కురిపించితే ఏమండి ఆ పూల వర్షంలో ఆ తల్లి శాంతపడి యథాస్థితికి వచ్చిందంట. మందలో పేదిళ్ళ రొప్పి తుప్పరం పెరసిబల్ కొండ చందమున ఆ గుండు మీద నుంచి ఆ గుండు మీదకి లగులు కొట్టిందంట. ఎప్పుడైతే లగులు కొట్టిందో రాయమ్మ నాయనో ఆవులన్నీ పరుగు తీసుకున్నాయి. పదురు గడగడ వణుకుతున్నాయి. గోపాల వరులు కట్టెలు చేత పట్టుకున్నారు. వాళ్ళు గడగడ వణుకుతూ ఉండగా ఏం చేసిందయ్యా అక్కడ తల్లి వెంపుగా దేహంపు వినయంగా పెంచి ఏమండి అప్పుడు ఆ భీమరూపం అంతా పరిమార్చి అప్పుడు మహాతల్లి అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిందట. చూడండి కరెక్ట్గా ఉందన్న. బ్యాటరీ ఛార్జ్ ఈవినింగ్ నుంచి ఒకటే బ్యాటరీ ఉంది. అడుగు పెట్టిందో ఆవులు ఆవులు నాలుగు బయటికి వణుకుతున్నాయి. ఆవుల పరిస్థితి ఉంటే గోపాల వరులు ఏం చేశారు, వాళ్ళు పక్కలో నీళ్లు కాటున్నాయి. ఒక నిమిషం బ్యాటరీ మారుస్తానన్న. సమయంలో మనం సూర్యుడిని చూస్తే మన కళ్ళలో ఎక్కడ నీళ్లు కాస్తాయో ఏమండి అట్లా గోపాల వరుల కళ్ళలో నగేందో కనుక్కున్నామని ఏమండి కొత్త కట్టెలు తీసుకొని వీసం మెలేసి కొడలు కొట్టి ఏమండి గోపాలను ఒకరికి ఇద్దరు నలుగురు సతయ్యి వాళ్ళు పోయినారంట. అక్కడికి ఆ తల్లి కుండు మీద కూర్చున్నాడు కాలు చాంపి ఇల్లు పోయి మీసాలు తిప్పినారు అని పోయి ఏమంటారు ఆ తల్లిని పట్టుకొని గోపాలవరులు జలజాక్షేమాను చక్కటి రూపు ఏమమ్మా తిక్క తల్లి సంతకాడ వచ్చినప్పుడు చాలా అందంగా కనుక్కున్నావు. లైలాను చీర కట్టుకున్నావు, లైలక్స్ రైక దొడికినావు, కూరకొప్పు పట్టినావు, ఉంగరం పెట్టినావు, సంతలో ఒక దంప పెట్టుకొని బాగానే కనుక్కున్నావు. అంతా బాగానే ఉంది. ఉన్నట్టుండి ఆ రూపం అంతా మార్చినావు, భీమ రూపం దాల్చినావు, కూరలు పెట్టుకున్నావు. మూడేసి కూరలు మమ్మల్ని భయపడిచావే తిక్క తల్లి, మేమేం నీకు ద్రోహం చేసినాం, నీకేం మేము అన్యాయం చేసినాం, కాబట్టి వేషాలు వేసేది ఎవరయ్యా అనువంద దాచే మర్యాదగా చెప్పు. ఇన్ని వేషాలు వేసేది ఎవరు? ఊసర వెళ్ళివే నీవు. ఊసర వెళ్ళి కూర్చోలేసా కూర్చో. విను బామ ఊసర వెళ్ళివే నీవు. ఊసర బిల్లి అంటే కొండ. చూశారు కొండ, కొండ ముదిరితే ఊసర బిల్లి అవుతాది. కొండ పుట్టానే తెల్లగా ఉంటాది, కొంత ప్రాయం వచ్చే ఎర్రగా ఉంటాది, కొంత ప్రాయం వచ్చే రంగులు మాట్లాడంట. కొండ ముదిరి ఊసర బిల్లి అవుతాదంట. మరి ఆ కొండ ఎక్కడుంటుందయ్యా? అమ్మ మాటల మీద ఉంటాది. ఆ గవమ్ముడి ఆడోళ్ళు గాని మోగోళ్ళు గాని అట్లా ఇట్లా పోయేటప్పుడు
చూడు నిద్రవాగు అన్నా ఆ స్పీకర్ అంతా సౌండ్ వస్తుంది చూడు పని ఒకసారి మీకే చెప్పేది దాని సౌండ్ వస్తుంటుంది ఒకసారి చెక్ చేయపోనా వాళ్ళకి వినపడుతుందో లేదు అక్కడ జనరేటర్ ఎక్కువ కాబట్టి మరి ఆ కాలం మరి ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ పోయేటప్పుడు కొండ పీక కానీ జాతి లక్ష్యం ఊరుకోదంట ఎక్కిరిస్తానంట తాళం తాళం కొట్టాలంట ఓ తొండ ఓ ఉత్తరపిల్లి అన్ని వేషాలు వేసినావు కదమ్మా మర్యాదగా ఈ పాలేట్లోంచి ఎలారి పోతావా లేదా మాతో తల్లాడతావా అని మీసం మెలేసి పొడగొట్టినారంట ఆవుల కాపులు పశువుల కాపులు తల్లిని పట్టుకొని కాబట్టి నువ్వు దయ్యానివో పూతానివో మర్యాదగా చెప్తావా లేదా మంత్రగాన్ని పిలుచుకొని వచ్చి నీ వీపంతా చిత్తకొట్టాలనా అని గోపాలవరులు అడగగా ఏమంటుందయ్యా తల్లి తొక్కులాడే కొద్ది పుడదనిలే పొంగాకండి పొంగిన పాలన్నీ పొయ్యి పాలే నా కథ తెలియకుండా మాట్లాడినారు నాయనా కాబట్టి ఇప్పుడు చెప్తా నా కథ ఇప్పుడు చెప్తా నా సమాచారం ఏమిటా సమాచారం కరులార వినరోరి గంగ నా పేరు సందకాన్నిచ్చి దయ్యం అంటారు భూతం అంటారు రాక్షసి అంటారు అట్లా రాక్షసిని కాదు భూతాన్ని కాదు పిశాచిని కాదు నైనా నన్ను గంగ అంటారు నైనా కనులార వినరోరి గంగ నా పేరు ఒక గంగనే కాదు నైనా ఇనుమడి పేరుల ఏర్వమ్మ ఎండ్రు చూడండి ఏర్వాగన్నంట ఈ తల్లి పేరు ఏర్వాగన్న ఎక్కడుందయ్యా ఎర్రగుంట్ల గ్రామంలో ఉందమ్మా ఏరువాగంగా కాబట్టి ఇంకా చెప్తాను నా సమాచారం మరి నాకు పెక్కు నామములు గలవు ఒక కన్ననే కాదు నైనా చాలా పేర్లున్నాయి కదరా నైనా ఏంటా పేర్లు నువ్వొక్క శక్తినై ఒక్కొక్క వేళ ఒక్కొక్క అవతారం అంట ఈ తల్లి 101 చెల్లెలంట 101 అవతారం అంట చూడండి కాబట్టి ధర వల్ల బులకెళ్ళ దైవాన్ని నేను ధర అనగా భూమి ఈ భూమి మీద కూర్చున్న మీలాంటి భక్తులందరికీ దేవతలు కదనైనా మీ అందరికీ దైవాన్ని కదనైనా అందరికీ కాదు కాబట్టి తాత తండ్రుల నాటి దైవాన్ని నేను అంటే మీ పెద్దల కాలం నుంచి వచ్చిందంట ఈ తల్లి ఇప్పుడు తల్లి కాదంట కాబట్టి భూమి మీద రాజులందరికీ నేను దేవతను కదనైనా ఆదిని నేను ఆదిమూర్తులు అంటే ముగ్గురు త్రిమూర్తులు ఎవరయ్యా శ్రీమన్నారాయుడు బ్రహ్మదేవుడు ఈశ్వరుడు వాళ్ళ ముగ్గురు కంటే ముందు పుట్టిందంట ఈ తల్లి ఆదిమూర్తులకెల్ల ఆది నేను బోధంపుతో దివ్య మూర్తిని నేను ఏమిటి ఆ ముగ్గురికి తల్లి కావాలంటమ్మా ఈ తల్లి ఆదిశక్తి ముగ్గురి బిడ్డలు కని వాళ్ళని పెంచి వాళ్ళకు పెళ్లి చేసింది ఎవరయ్యంటే ఆదిశక్తి అంట ఆ ఆదిశక్తి అవతారమే నేను కదరా నాయనా
ఈ తల్లేనంట. కాబట్టి హలో హలో కాబట్టి భక్తి కోటులకెల్ల పరమాత్మను నేను. పరమాత్మ కావాలంట ఈ తల్లి. చూడండి, భక్తి ముక్తుల సంగు పోబోని నేను. ఎవరైతే భక్తితో ఆ తల్లిని కొలుస్తారో వాళ్ళందరినీ చూడండి ముక్తి మార్గానికి నడిపించిందంట ఈ తల్లి. కాబట్టి ఈ పెద్దలు పెద్దలు పితామహులనంతా ఆయన వైకుంఠంలో తూగుటుయ్యాల్లో ఊగుతున్నారు కదా నాకు పూజ చేసి. మరి నేనేమడిగినా ఆయన మనులు అడిగినానా మాణిక్యాలు అడిగినానా? నేను ఎన్ని వేషాలు వేసినానో ఎన్ని అవతారాలు మార్చినానో ఈ ప్రకారంగా పాలేట్లో ఎవరో గంగంట, మన కులదేవత అంట, మన గ్రామ దేవత అంట. ఆ తల్లికి పూజ చేస్తామని పోయి మీ రాజుకు చెప్పండి. కాబట్టి నేను చెప్పిన మాటలన్నీ మీ రాజుకు చెప్పండి నాయనా. ఏమిటి మొరకూపున పోక మునిపటి వారు మీ పెద్దలు పెద్దలు పితామహులంతా తల్లికి వాటంత పోతు వాటంత పుట్ట కుంభాలు రతులు పోసి మానంగా గుడి కట్టించి గంగ జాతర లేక ఆవుల పబ్బం చేసినారంట మన పెద్దలు పెద్దలు. కానీ ఆ పెద్దలు పెట్టిన దావలోనే మన కట్టాలంట. దావ దావ పూడ్చబుడుతంట, దావ పూడ్చబుడుతంట. పెద్దవాళ్ళు కట్టుబాట్లు ఎట్లా పెట్టారో అదే విధంగా కట్టుబాట్ల ప్రకారం నడుచుకోవాలంట. అదే అంటుంది పెద్ద చిన్న గురువు దైవం. ఆ దైవం ఎవరు? నేనేనైనా. కరువు పుట్టించిందంట ఈ తల్లి. ఇప్పటికన్నా తన తప్పు తాను తెలుసుకొని పూజ చేస్తానని ఆ తల్లి అనుకుంటే వీడు ఎల్లవారిపోతున్నాడంట. పులువని మాట్లాడుకొని పరాయి రాజ్యానికి ఎల్లవారిపోతే వీడు నాకు మ్రొక్కకపోతే రేపు ఈ నరులంతా నాకు మ్రొక్కుతారా? మ్రొక్కరు నాయనా. కర్ణునితో యుద్ధము కదా, కార్తీక మాసంతో వర్షం కడ, కాటమరాజుతో కథ కడ. కాబట్టి వీడిని ఎలాగైనా ఈ పాలెట్లోనే అనగబట్టి తల్లి తల్లి అని మ్రొక్కేంత వరకు విడవకూడదు అనే ఉద్దేశంతో పంతం పట్టిందమ్మా. ఏం పంతం పట్టిందయ్యా తల్లి? భయం లేకున్నాడు. ఎందుకు? సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి నేను రాజును నేను రాజును నేను రాజును అంటే రాజు అనే గర్వంతో విర్రవీగుతాడంట. కాబట్టి ధనమెక్కిన మదమెక్కిన దుర్గుణంబులు మానక హెచ్చును. ఉన్నం పలంగా ధనం పుట్టే అహం పెరుగుతాదంట, అహం పెరుగుతాదంట, గర్వం పెరుగుతాదంట. మరి ఆ మదము ఆ గర్వము తగ్గాలంటే తన మొదిగిన మదమునుకును. ఆ డబ్బు లేకుండా పోతే అడుగుతాదంట. ఇప్పుడు చూడండి, బాగా నెలకు 3 వర్షాలు కురిసి బాగా 2 పైర్లు పండినాయనుకో, 3 పైర్లు పండినాయనుకో మదం ఎక్కుతాదంట ప్రజల గుడికి. అప్పుడప్పుడు ఒక సంవత్సరం పాటు కరువు పుట్టించే అప్పుడు నా కథ ఏందో నా శక్తి ఏందో ఇప్పుడు తెలుస్తారా నాయనా. అందుకే మీరు సరిగా వానల వల్లే పల్లె పడక వేళ ఎగ చూశారు. ఏం మా తల్లి విత్తనం వేసినాము 2 ఏళ్ళు మొలిచింది, వాన లేక
ఉంటుంది. కరువే కాదు, ఆ ప్రజలందరూ మల్ల మాడిపోవాల్సిందే. ఎక్కడ ఆ తల్లికి పూజలు జరగవో, ఆ తల్లికి పూజలకు ఎవరు అడ్డుకొచ్చారో వాళ్ళందరూ అధోగతి పాలంట. కుసిద పియానాటి కుంభబలి లేక, చూడండి కుంభబలి లేదు, పొంగువాళ్ళు లేవు, పూజలు లేవు. అదే అడుగుతుంది. చూచితే ఇన్నాళ్ళు సోకొచ్చి నేను తెలుసుకొని నాకు గల్ల జాతర చేస్తారనుకుంటే తల్లినే మర్చిపోయినారు కదా రే. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదనైనా సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు వండి సుఖ శాంతులతో వర్ధిల్లాలంటే నేనేం అడగలే, పీడికడు ప్రసాదం పెట్టండి, గల్ల జాతర చేయండి, నాకు చిన్న గుడి కట్టించండి, పూజలు చేయండి, చేయను మహాతల్లి. చూడండి ఇంకా ఏమంటుందయ్యా గోపాలవరం పట్టుకొని ఇటు చాలా ప్రమాదకరమటమ్మా. తేలుకు కొండిలో విషం ఉంటుంది, దోమకు తలలో విషం ఉంటుంది, పాముకు కూరల్లో విషం ఉంటుంది, కానీ ఈ కాటమరాజుకు నిలువెల్ల విషయమే అంట. ఎందుకంటే ఆ తల్లికి పూజలు లేకుండా చేసినాడు. మరి ఏమిటయ్యా కారణము అంటే ఏమిటి? ఇతను ఆవులు కాసేవాడమ్మా, శివభక్తుడు. అని చూస్తామా పూజలు అంటే రక్త మాంసాలతో కూడిన పూజలు అడిగింది. అటువంటి పూజలు నేను చెయ్యనన్నాడు. ఎవరైనా సరే ఆ గంగమ్మ గుడి దగ్గర కోళ్ళు గాని, మేకలు గాని, ఉన్నపోతులు గాని, పొట్టేళ్లు గాని ఎవరైతే కోసి పూజలు చేస్తారో వాళ్ళందరికీ 100 కొరడా దెబ్బలు, 6 మాసాలు కారాగార శిక్ష చాటింపు వేయించినాడంట కాటమరాజు. ఇప్పుడు చాటింపు వేయించినాడు. ప్రజలందరూ పైపుణ్యారు, ఆ తల్లికి పూజ చేయలే. ఎక్కడే గాని కోడి లేదు, మేక లేదు, పత్తి గొర్రె లేదు, పానగొర్రె లేదు, పూజలన్నీ ఆగిపోయినాయంట. ఎందుకు ఆగిపోయినాయి? ఈ దుర్మార్గుడు చేసిన పనికి. అదే అంటుంది, చూచింది ఇన్నాళ్ళు సోకొచ్చి నేను తెలుసుకుంటాలే మాట్లాడలేని నేననుకునే, కానీ వీడు మారలే. ఇప్పటికైనా తేటగా నా మేలు తెలియకున్నాడు. నా మేలు తెలీదు, నా శక్తి తెలీదు. మంచి అన్యానా బ్రహ్మాండంగా ఉంటారు. నేను పగబట్టానా మొత్తం సునామే. సునామీ అంటే కేరళలో వచ్చి 6000 మంది చచ్చిపోయారు ఒక అలకే. కోపం వచ్చే ఎంత సునామంటే ఆ తల్లి ఏదో గంగమ్మలే కొట్టినా తిట్టినా గమ్ముంటారు. పూజ చేయమని చెప్తే నేను అప్పుడు దీవించి పోతాను చెప్పగా అప్పుడు ఈ గోపాలవరులు ఏమన్నారు, ఓయమ్మ నాయనో ఏదో మనతోనే పోతుందని మనం అనుకుంటే ఓయమ్మ ఈమె చాలా ముదురునెట్టుందిరా, రాజునే తీసుకున్నమ్మంటండి. ఇది మనతో అయ్యే పని కాదురా, ఇది పెద్దోళ్ళ వ్యవహారం. మనం చూసామా పిల్లోళ్ళం, మనకెందుకురా ఈ తట్ట. కాబట్టి ఈ తగరారేందో వాళ్ళకే పని, పోయి రాజుకు చెప్తాం అని ఈ గోపాలవరులు పరిగెత్తా పోయారు. మీకు అనుమానం పరిగెత్తనికి కాటమరాజు అని అంటాడు గల్లమ్మ స్టేజీలో. అక్కడ జరిగిన కథ ఏమంటే పర్లాంగ్ దూరంలో ఉన్నారు ఇల్లు, పాలేట్లో ఆకలి కూర్చున్నది, పర్లాంగ్ దూరంలో గుడారాలలో కూర్చున్నాడు కాటమరాజు. అప్పుడు ఈ గోపాలవరులు కట్టెలు చేత పట్టుకొని పరుగున కాటమరాజు చెంతకు పోయినారమ్మా. అయ్య రాజా కాటమరాజా, ఈశైన వేళ ఎవరో ఒక ఇంటి మనమందలోకి చొచ్చుకొని వచ్చి ఏరమ్మన్న తలుచు దొరకని నోటికి దోచినట్లాడే తిక్క
పూతలన్నీ కూర్చాంది ఒక ఎరుకలమ్మ. ఏదో ఎరుకలమ్మ కదా అని మేము కట్టెలు చూపించే పోయమ్మ నాయుడు గద పట్టుకొని మమ్మల్ని ఎట్టబడినారు. మమ్మల్ని కాదు మహారాజా, మన ఆవుల గుడికి వెంబడించింది. అవి పోకలు పైకి ఎత్తుకొని అంబో అంబో అని పరిగెత్తనాయి మహారాజా. మరి దయ్యను కదా అని మేమనుకుంటే నేను దయ్యాన్ని కాదు గంగ అంటారు, వచ్చేపు ఏర్వమ్మ అంటారు. కాబట్టి వాళ్ళ కులదేవత అంటారు, గ్రామదేవత అంటారు. మాకేం అర్థం కాలే మహారాజా. ఏమి సెలవిస్తారో సెలవియండి కాటమరాజా. అమ్మా ఇంతవరకు అమ్మ చెప్పింది. ఏం చెప్పింది? ఏం చెప్పింది నా అమ్మ? ఎన్నో అవతారాలు ఎత్తిందంట. దేనికి ఎత్తింది? ఎన్నో రూపాలు దాల్చింది. దేనికి? ఒకటి కళ్యాణానికి, లోక కళ్యాణం గురించి ఒక్కటి కూడా లేదు. ఆ ఎత్తిన అవతారాలన్నీ ఆమె కొరకే. ఉదర పోషణ మాత్రకై ఒరి మీద కాకి చిరకాల ముందునే ఏ కార్యమగును. ఓ కాకి పట్టకూటి కొరకేనమ్మో కాకి బతికేది. కాకి 1000 ఏళ్ళు బతుకుతుంది. దాని ఆయుష 1000 ఏళ్ళు. మరి ఎందుకు బతుకుతుంది కాకి? కేవలం పట్ట కొరకే బతుకుతుంది కాకి. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఈ కాకి కూడా పొట్ట కొరకే, ఏమీ ప్రయోజనం లేదు. ఏమమ్మా? కేవలం నీ పొట్ట పూడ్చుకునే దానికి అవతారాలు ఎత్తుతున్నావా? ఏమిటి నీ అవతారం? ఒక్క అవతారమైన లోక కళ్యాణం కోసడానికి ఒక్కటన్నా చెప్పిందా? కేవలం బలి పిల్ల, బొర్రె పిల్ల, లేకపోతే దున్నపోతే అదమ్మా నీ ఆహారం. అలాంటి వాడు కాదు కాటమరాజు. ఈ జగత్తులో లోక కళ్యాణం కోసం అవతారాలు ఎత్తినాడు మహానుభావుడు కాటమరాజు. ఏమిటిరా అవతారాలు? తెలుసురా? తెలియదు తెలియదు తెలియక మాట్లాడుతుంది దయ్యం. ఆ రాజుతో మాట్లాడే అర్హత కూడా లేదు ఆ దయ్యానికి. ఆ రాజులో ఉన్న లోపాలేమిటిరా? ఏమిటిరా లోపం? ఒక్కటి లేదమ్ము. మొత్తం కాటమరాజు చెంతనున్నదన్నీ సత్తుకోవాలి. చెడు ఒక్కటి లేదు. అటువంటి రాజును పట్టుకొని ఎన్నో అవతారాలు ఎత్తిందంట. ఎందుకు ఎత్తినావు? నా చెల్లికాండ్లు అంటే ఆవుల కాపర్లు అమాయకులని వారిని పట్టుకొని బెబ్బరించి గాంధీరించి దౌర్జన్యముతో వాళ్ళందరినీ
భయపెట్టినావా చిక్కదానా? కేవలమా గోపాల వరులు నేరుగా కాంతమరాజు చెంతకు పోయి, ఓ రాజాది రాజా రాజా కాంతమ రాజా, ఎవరైనా చిన్నది, ఎవరైనా పడతే ఆ చిన్నది ఆ పడతే ఒక దైవం రూపు దాల్చి ఒక రాక్షసు రూపం అప్పుడు కాదమ్మ రాజు అందరినీ ఎవరైనా కోతి అది అమ్మ ఆయన అడిగింది. అటువంటి పనతికి భయపడి కేవలం ఒక ఆడమనిషికి బెదురుకొని ఆ వార్త మోసుకొని నాకొచ్చి చెప్తారేమిరా ఏది నాయాలా అని ఒక చిన్న నవ్వు నవ్వినాడమ్మా. నవ్వి వారిని పట్టుకొని ఏమంటున్నాడు అక్కడ, ఎక్కడి ఎక్కడి కుల దేవత యవతి రామణకు గోపాల వర్రులారా, ఎక్కడి ఇంత ఎవరు కాంత ఎక్కడి వింకలు, ఎక్కడిదినా ఈ వింత, ఎన్నడే గాని కని విని ఎరుగలేదే. ఇటువంటి ఇంకలు ఎన్నడే గాని చెవి చూడలేదే. ఎవరురా కాంత, కులం అంటే అర్థం లేదు, అర్థం లేదు, అర్థం లేదు. మన కులం ఎక్కొచ్చారా? మన కులానికి అర్థం లేదే. ఆమె కులం ఏమిటి అడిగినారా? అడగలే అడగలే. కులం అంటే అర్థం లేని చిన్నది, మన కులానికి దేవత, మంది కులం కాదే. ఏమిటి మనది? వంశం. వంశం ఏమిటి నా వంశం? ఘనమైన వంశం. ఘనమైన వంశం ఏమిటి నా ఘనమైన వంశం? యాదవ వంశం. యాదవ వంశం. యాదవ యాదవ అంటే అర్థం తెలుసునేవరా మీకు? యాదవ అంటే అర్థం యథార్థం. యథార్థం అనేవే నా మొదటి పాదం. ధర్మం. ధర్మం అనేదే నా రెండవ పాదం. ఈ రెండు పాదాలు ఆ దైవం ప్రసాదించిన వరాలుగా ఆ సత్యము ధర్మం ఎవరైతే పాటిస్తాడో, ఎవరైతే అనుసరిస్తాడో వా పుడుతుంది. వా వా ఎనిమిదినా వా యాదా వా. ఆ వాలోనే ఉంది నా ముక్తి. ఆ ముక్తి పోయే వంశం రా మాది, అభిరామ వంశం.
ఆలస్యం చేయవద్దు. ఎందుకు చేయవద్దు ఆలస్యం? మీరు పోయే లోపలే ఆ దయ్య వెళ్ళవారి పోతుంది. ఈ రోజు ఆ దయ్య వెళ్ళవారి పోయిందే అనుకో, రేపు మళ్ళా వస్తుంది. రేపు మళ్ళా రాకుండా ఉండాలి అంటే నేరుగా రండి. పోయి ఏం చేస్తారు? నేను చెప్పిన ప్రకారం చేయండి. ఏక మాటలు పంతొమ్మిది ఒక్కసారి ఆ దయ్యం దగ్గరికి పోయినామనుకో, మీ ముఖంలో ఉండే కోపాన్ని చూసి, మీ రాను చూసి, మీ భయంకరమైన కట్టలు చూసి, మీ ఉద్రేకం చూసి ఏం చేస్తుంది? వేడుకుంటుంది. ఎన్నికేసుకో కానీ మంచి రాలే. తిరిగి చూసారమ్ము. ఏమో ప్రముఖ పగ్గాలతో కట్టేసి ఈడ్చితే రాకుండా ఈయన పడుతున్నావా? బరువైనమ్మయ్యలు ఈడ్చలేకపోయినారు. ఏం చేశారు? జరక్కున ఎన్నిక జరిగి ఏమో వస్తావా లేక వాదులాడినవా? వస్తావా లేదా మాతో కళ్ళాస్తావా? అది అడిగినారమ్మ గోపాలవరు. అంత గంభీరంగా గోపాలవరు అడిగినారంటే ఎవరిచ్చిన ఆర్డర్? కాకమరాజు ఆర్డర్. అయ్యా అయ్యా హలో హలో అమ్మా అమ్మా చూడండి, గోపాలవరులు పోయి రాజుకు చెప్పారు, అయ్యా మన ఆవుల మందలో ఎవరో దందమ్మంట పూజలించి మ్రొక్కిన ఎల్లనాగయనినా ఆమె మొక్కుతాదంట. సొట్టకట్టెలు తీసుకొని కరుకు పగ్గాలు తీసుకొని పైకెత్తండి, కరుకు పగ్గాలు చుట్టి రాజు దగ్గరికి రమ్మని ఈడ్చుకొని రమ్మన్నాడు కాటమరాజు. ఇల్లు పోయినారు. గోపాలవరు అంటే పశువుల కాపరు లావులు కాసేవాళ్ళు. మా రాజు చెప్పినారు కదా మాకేం భయము అని ఆ గుండు మీద కూర్చోండి. కరుకు పగ్గాలు తీసుకొని పోయి చేతులకు చూసినారు, గుంజుతారు. ఎంత గుంజుతే కన్నా కదులుతారే. ఏనుగుతో దోమ పోట్ల పట్టగలదే. ఏదిగా ఎక్కడా ఈ దోమ ఎక్కడా? ఆదిశేషునితో ఏలిక పాము ఎదిరించగలదే. ఆదిశేషుడు ఎక్కడా? ఏలిక పాము బుర్దపాము ఎక్కడా? సింహముతో నక్క చెర్లాడగలదే. సింహం ఎక్కడా? ఈ నక్కలెక్కడా? కాబట్టి చాలా పొరపాటు కొన్నారమ్మా. వీసం దుమ్మినారు, పొడగొట్టారు. నీ సమాచారం ఏందో చెప్పు, నీ కథ ఏందో చెప్పు. మా రాజు కోపం మీద అన్నాడు, ఈడ్చుకరమ్మన్నాడు. కోపించి యాగంగా కోరలు దీడి భూపతి ఎవడురా ఈ భూమిలో నాకు.
పిల్లగాడు గాని ఏ పాలెగాడు గాని నాకు అడ్డం వచ్చే నాదుడు లేడు కదరా నాయనా. ముగ్గురు త్రిమూర్తుల్లో ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు ఎవరైనా సరే నాకు అడ్డం చెప్పేవాడే లేడు. నిన్న లేక మొన్న పుట్టిన మీ రాజు నన్ను ఈడ్చుకున్నామన్నాడా? ధరణీసుడెవడురా తర్కింపనాతో? ఈ భూమి మీద పుట్టే ఏ ప్యాలగాడైనా సరే నాతో తర్కవాదం చేస్తారా, నాతో యుద్ధం చేస్తారా, నాతో రణరంగంలో పోట్లాడతారా? సాధ్యపడదు, సాధ్యపడదు. ఏమన్నాడు కాటమరాజు? మొగుడు అమ్మాయికుడైతే భార్య జిమ్మి జిమ్మి మాట్లాడతారంట. మొగునికి కోపం వచ్చి ఒక సొట్టకట్ట తీసుకుంటే ఏమని అని అడుగుతాదంట. ఒక సినిమా చూశారు, బ్రహ్మానందం కోవలి సరళ. ఆ బ్రహ్మానందం రోజు వచ్చి తాగి భార్యను కొడతాడు. ఎన్ని రోజులని భరించుతారు భార్య? సహనం కోల్పోయి ఒకసారి తిరగబడి ఆ బ్రహ్మానందం గారిని చుట్టు పట్టుకొని పంచె ఊడేంత వరకు కొట్టే కుయ్యో 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 అని పరిగెత్తిపోయాడు. కత్తి తీసుకొని పొరసనికి పోయింది. ఆ దెబ్బకు ఇంతవరకు భార్యను ఎదురుచ్చి మాట్లాడినోడే కాదమ్మా. ఏమన్నారు పెద్దలు? కాలే కొట్టం జోలికి తిరగబడ్డ ఆడదాని జోలికి పోవద్దు. కాలే కొట్టం జోలికి పోతే నువ్వు కాలిపోతావు. తిరగబడ్డ ఆడదాని జోలికి పోతే మొత్తం కాపీలో ఇంత విషయమే. ఒక శని మాత్రమే కొట్టబట్టదు, తిట్టబట్టదు మొగోళ్ళను. ఇదిగో కాపీ వేడి వేడి శని మాత్రం పడిందంటే ఎత్తు పొక్కలు కట్ట వల్లకాడికి ఎత్తు. కాబట్టి ధరణీసుడెవడురా తర్కింపనాతో? కాబట్టి మీ రాజు మాటలు నేను వినను, నా ఆజ్ఞ ప్రకారం నడుచారందరూ. మహాతల్లి మా ఆడవాళ్ళ సైడ్ వచ్చింది హుసేనమ్మ. దేవతాగణంలో మంచి శుభముహూర్తంలో ఆ తల్లి మీద భక్తితో హుసేనమ్మ ఆ తల్లికి నాకు కలిసి కానుక సమర్పించింది మహాతల్లి. వారికి వారి కుటుంబానికి ఆ గంగా భవాని ఎల్లవెల్ల కాచి రక్షించాలని కోరుతూ ధరణీసుడెవడురా తర్కింపనాతో? ఈ భూమి మీద నాతో తర్కవాదం చేసే మొనగాడుండాడా? లేడంట. నా ఆజ్ఞతో ఈ భూ ప్రపంచమంతా నడుస్తుంది. 7 లోకాలు నా ఆజ్ఞలో నడుస్తుంది నాయన. నన్ను ఆజ్ఞ పెట్టించ ఈ నరునికి వశమే. వీడు కేవలం నరుడు, వీడు నన్ను ఆజ్ఞలో పెడతాడా? అట్ట పెట్టకూడదంట. ఏమన్నారు గోపాలవరులు? మా రాజు దగ్గరికి అట్ట రావద్దంట. నేను దేవతను, మీరు నరులు. ఆదివారం మొత్తం అందరూ ఆడోళ్ళు మొగోళ్ళు పోనకుండా నెత్తిన పెట్టుకొని ఆయా కర్పూరం తీసుకొని ఆ యొక్క మేకపోతుని పట్టుకొని నేరుగా గంగమ్మ గుడికి వస్తున్నారా? ఏదో జాతర చేస్తారని గంగమ్మ ఏమైనా గుళ్ళేకి వచ్చిందా? వానికంటే తలకాయ చెడిపోయింది. మీరన్నా చెప్పండి అమ్మారంతా. అట్లా రాకుండా నేను ఉంటా.
మీరందరూ కట్టకట్టుకొని కీలో వచ్చి కాయాకర్పురం కొట్టి దర్శనం చేసుకొని పోవాలా. అప్పుడు నేను వరాలు ఇచ్చా. నువ్వు బెదిరించి చొట్టకట్టెలతో కొట్టి పలుకు పక్కలతో ఈడ్చుకొని పోతే పలుకుతానా? కాబట్టి శాస్త్రం ఒప్పుకోదు నాయనా. మీరంతా పొట్టేళ్ళు రో. ఒకవేళ నేను వచ్చినాననుకో ఈ జనం మధ్యలోకి చూసి కట్టుకుంటారు నన్ను. నా ఉగ్ర రూపం చూస్తానే మూర్ఛాకాంతులై పడిపోతారంట ప్రజలు. అట్లా రాదంట తల్లి. కాబట్టి ఏమన్నాడు, నీ శక్తి ఏమిటో నీ భక్తి ఏమిటో అని అడిగినాడంట. వసుదేవా సుతోనకు వరపుత్రికను నేను సులకాపరినాను పట్టితమ్మనేనా. ఈ తల్లి వరపుత్రిక కావాలంట. ఎవరికి? వసుదేవ సుతులకు వరపుత్రికను నేను. చూడండి, వసుదేవునికి ఈ తల్లి బిడ్డ కావాలంట. చూడండి అయ్యా వసుదేవునంతటి వానికి ఆ తల్లి బిడ్డ అయితే మీరాజు చూస్తామా? పశువుల కాపరి నన్ను పట్టి తెమ్మనేనా? ఈ రాజు కాసేది బరగొడ్ల ఆవుల కాసేవాడు ఆ తల్లిని ఈడ్చుకొని పోవచ్చునా, కట్టేయవచ్చునా, కొట్టవచ్చునా? వసుదేవ సుతునకు వరపుత్రికను నేను. ఎడబాక శివుని ఎత్తిన వాని జడమచ్చుగోలని ఎత్తితమ్మనేనా. ఎడపక శివుని తల ఎక్కిన దాన్ని ఎడమజ్జు గొల్లడే ఈడ్చితే మదమునా. ఒక పూజారి శతాయుష్మన్ బాబా నిండు నూరేళ్ళు వడ్డిల్లు కాక అంటాడు. ఒక కవి మరి 100 ఏళ్ళు బతుకుతామనే గ్యారంటీ ఉందే? లేదు. బాల్యమందో ముదమియందో ముసలియందో ఊరనో అడవిలో మృదక మధ్యంబునో ఇప్పుడు ఎప్పుడో చచ్చుట ఏ క్షణంబునో. 100 ఏళ్ళు బతుకుతామనే గ్యారంటీ లేదంటమ్మా. కడుపులో పిండం కడుపులో ఉండగానే చచ్చిపోవచ్చు. పుట్టిన 6 ఏళ్లకు కావచ్చు, 10 ఏళ్లకు కావచ్చు, చోళప్రాయంలో కావచ్చు, మధ్య వయసులో కావచ్చు, ముసలితనంలో కావచ్చు. కానీ ఎక్కడ పుట్టినామో అక్కడ చావమంట. బాగా గుర్తుపెట్టుకోరి. పుట్టేది ఒక చోట, గిట్టేది ఒక చోట. ఊరిలో అడవిలో మృదక మధ్యంలో. ఊరిలో కావచ్చు, అడవిలో కావచ్చు. అంటే జంతువులు కానీ, తేళ్లు కానీ, పాములు కానీ, లారీలు కానీ, ట్రాక్టర్లు కానీ, యాక్సిడెంట్ కానీ. కానీ మరణం ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు. ఆ మరణం ఎక్కడో ఉండదు, మన వెంటే ఉంటాది. మన వెంట అంటే ఏం తెలుసా? మన నీడ. మన నీడే మన మరణం. నీడ ఎవరో కాదు, యమకింకరుడు. కావిలి కాస్తాడు. నువ్వు ఎక్కడికి పోతావు రప్ప, నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడే ఉంచుకొని ఉంటాదంట. ఎవరో 100 ఏళ్ళు బతుకుతాడేమో బయలు. కాబట్టి ఈ చిన్న మనిషి నన్ను చెనకందగలడే. అది అన్నాడు కవి. 3 నాళ్ళ ముచ్చటకు మురిసేవు తొల్లి. ఇంత ఆవులు ఉన్నాయని, ఇంత బంగారు ఉంది, ఇన్ని రాజ్యాలని మితి మాట్లాడుతున్నాడు. ముందుగతిగానే వేచిలక వస్తావరాను వీళ్ళ నచ్చి ఆడికొచ్చావు నా దగ్గరికి. అప్పుడు నూనెలోనే ఏం చేయదు నిన్ను. చికెన్ పకోడా పక్కిసేలో నెంబరాయాల ముఖం పెట్టుకొని కట్టేసి ఈడ్చుకురమ్మన్నాడంట. ఈటు కొండకు ఎంట్రు కొండ ఎంట్రు బిగిచ్చే. ఈ చిన్న మనిషి నన్ను చెనకందగలడే. కాబట్టి ఆ బ్రహ్మదేవునికి చెల్లెలు కదరా నాయనా. అక్క కావాలంట ఈ తల్లి ఒకరికి. ఎవరికి అక్క?
గొంగడి కాడున పురువరాగలడే గొంగడి పట్ట ఇదో గొంగడి పట్ట భుజాన వేసుకొని గోవులుగా ఓ గొల్ల పిక్కరి ఎక్కడ నువ్వెక్కడా ఓయమ్మ ముగ్గురు త్రిమూర్తులనే కని పెంచి పెద్ద చేసి వాళ్ళకు పెళ్లిళ్ళు చేసిన ఆదిశక్తిని నేనెక్కడా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా పడుతుందా పట్టుకో అమ్మమ్మ ఈ కథ మళ్ళా మీరు వినేది కాదు వినలేరు మేము చెప్పలేము అందులోను గంగా కాటమరాజు కథ ఎవరైతే ఆ తల్లి చరిత్ర ఒకే మనస్సుతో నిమగ్నమై ఉంటారో ఈ గగన మార్గాన పార్వతీ పరమేశ్వరులు సంచరిస్తా ఉంటారు. రేమయ్య పార్వతికి ఈమె కంటే కోడ పుట్టినది పార్వతీ గంగా ఒక తల్లి పిల్లలు. హిమవంతుని బిడ్డ ఈ తల్లి. హిమవంతుడు మైనావతి వాళ్ళిద్దరికి కవల పిల్లలు. ఆ కవల పిల్లల్లో పెద్ద ఆమె ఈమె, రెండవ ఆమె పార్వతి. కాబట్టి ఆ పార్వతీదేవి మా అక్క చరిత్ర ఎవరు వింటున్నారు, ఎవరు పడి నిద్రపోయినారు, ఎవరు వాళ్ళల్లో వాళ్ళే కుసకుస మాట్లాడుతున్నారు అని ఒక కంట చూస్తూ ఉంటుంది పార్వతీదేవి. కాబట్టి ఈ తల్లి చరిత్ర వింటే సుఖం జరుగుతుంది, భోలా శంకరుని దీవెనలు కలుగుతాయమ్మా. ఎందుకంటే 1 గంటేమో ఇది 12 ఎంతసేపు చెలుకున్నారు, 2 గంటలు మేలుకుంటే తెల్లవారుతనే ఆయన అక్షింతలు కలుగుతుంది, దీవిస్తుంది. ఆ దీవెనలు అంటే 100 సార్లు కాశీకి పోయి గంగలో మునుగుతే ఎంత పుణ్యం వస్తాదో గంగా కాటమరాజు కథ వింటే అంత పుణ్యం అంట. అందులోనూ 21 మార్లు ఎవరైనా వీళ్ళిద్దరి కథ ఉంటే వాళ్ళు నేరుగా ముక్తి మార్గమే అంట. జనమే జయ మహారాజు చెప్పినాడు ఈ పుస్తకాల్లో, ఉంది గ్రంథాల్లో. కాబట్టి పవిత్రమైన తల్లి, సత్యమైన తల్లి, ఆ అమ్మవారి కథ ఏక మనసుతో వినాలని. ఎందుకంటే రోజు తింటాం, నిద్రపోతాం, ఒక రోజు మేలుకునే దాని వల్ల నష్టమేం లే, లాభమే ఉంది. ఎందుకంటే ఆ తల్లి ఉంది కాబట్టి అటువంటి చక్కని తల్లి అంట. మరి ఆ తల్లి మేనకోడలు కావాలంట. ఎవరికి? కువలయాపతికి మేనకోడలిని నేను. అంటే కువలయములు అంటే నక్షత్రాలు, నక్షత్రాలు అంటే చుక్కలు. ఆ చుక్కలకు రాజెవరయ్యా? చందమామ. ఆ చందమామకు మేన కోడలు కావాలంట గంగాదేవి. చూడండి, ప్రపంచానికి వెలుగునిచ్చే చందమామకు స్వయాన మేనకోడలంట. అటువంటి చందమామకు నేను మేనకోడలైతే మరి మీరాకు చూస్తామా? చెవటి గొల్లడు నన్ను చెనకంగగలడే. వీడు చెవిటి గల్లడంట. అమ్మో, ఒక చెవు వినపడదు. వరజోడు వరజోడు అంట. వరజోడా, ఒక చెవు వినపడదంట. అంటే ఇక్కడ కూర్చున్న రాజుతో అంటే అంత ముందుకు రారే. కాలమోళ్ళు కానీ బత్తలో ముందుగానే చెవుడు కాబట్టి వచ్చి ఇక్కడ కూర్చుంటారులే. తర్వాత వాళ్ళకేం లేదు. తల్లికి తల్లినై తనరిన దాన్ని, తల్లికి తల్లి అయిందంట ఈ గంగాదేవి. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మలగన్న మూల పుటమ్మ. చూడండి, మహాతల్లి అందరినీ కాపాడే తల్లి. మన అమ్మకు అమ్మ, అమ్మకు అమ్మ, అట్లా అందరమ్మలకు ఆ తల్లి అమ్మ. అట్లా అన్ని మతాలకు, అన్ని కులాలకు అందరికీ తల్లి కావాలా. కులమత భేదాలు లేవమ్మా. క్రిస్టియన్ కావచ్చు, ముసల్మాన్ కావచ్చు, దూదాకులు కావచ్చు, హిందువులు కావచ్చు. ఎందుకంటే అన్ని మతాలకు, సర్వ మతాలకు ఆధారకర్త గంగాదేవి జలం. అందుకే చూడండి, ఎన్ని దేశాలు గాని అమెరికా, లండన్, ఆఫ్రికా, సింగపూర్ ఎక్కడికన్నా పో, అక్కడ వాళ్ళకు జలమే. అక్కడ ఉండే నీళ్లు అట్టే ఉంటాయి, ఇక్కడ ఉండే నీళ్లు అట్టే ఉంటాయి. ఈ నీళ్లు
తాగి ప్రాణం పోసుకుంటారు. అక్కడ వాళ్ళు అంతే అమ్మా. ప్రపంచమంతా ఆవరించుకొని ఉందంట ఈ తల్లి. కాబట్టి కులమత భేదాలు లేవంట ఆ తల్లికి. ఇదే మాట పెద్దమ్మల్లో చెప్తానే. సాయిబులు ఉన్నారు, పెద్దవంగలి అందరికి తల్లి కావాలంటే ఒక సాయిబు లేచి వచ్చినాడు. అన్నా శేఖరన్న, అందరికి తల్లి అంటున్నావు, మీరు హిందువులు కదా, మీకు హిందువుల దేవత గంగాదేవి, కానీ మేము సాయిబుల ముసల్మాన్లు కదా, మాకు అల్లా ఉన్నాడు, అల్లానే మాకు దైవము అన్నాడు. అయితే అల్లానే దైవం అంటే ఈమెతో ఏం పని లేదా అన్నా. అసలు ఈమెతో మాకు ఏ పని లేదయ్యా అన్నాడు. అయితే కూర్చో చెప్తాను, కథ చెప్పినా. మంచి ఎండల కాలం, 4 కులస్తులు ఆ తావమ్మడి పోతన్నారు. వైశాఖ మాసం అంటే రోళ్లు పగిలే ఎండల కాలం. తావమ్మడి పోత అంటే నీళ్లు తప్పిగైనాయి. నీళ్లు తప్పిగైతే అంటే వీళ్ళు ఏమనుకున్నారు, 4 కులాల వారంటే ఒకడు తమిళోడు, ఒకడు ఇంగ్లీషోడు, ఒకడు సాయిబు, ఒకడు తెలుగోడు. ఆ తావమ్మడి పోత తప్పిగైనాయి. ఎక్కడే కానీ నీళ్లు లేవు. ఆ ఊర్లోకి వచ్చని ఒక కూరి గుడిసె అది కొట్టం. అమ్మయ్య ఈడ కొట్ట ముందు ఒక ముసలామిని అడిగితే నీళ్ళు ఇచ్చాదని ముందు ఇంగ్లీష్ ఓడి పోయాడంటే క్రిస్టియన్. ఇంగ్లీష్ ఓడి పోయి అవ్వా వాటర్ గేవ్ అన్నాడు. వాటర్ గేవ్ అంటే వాని భాషలో ఏంటి? నీళ్ళే. వాటర్ అంటే నీళ్ళే కదూ. నీళ్లు పోయించుకున్నాడు, తాగినాడు. అమ్మయ్య అని పక్కకు పోయినాడు. రెండో వాడు తమిళోడు, తన్నిగుడు అన్నాడు. తన్ని అంటే వాని భాషలో ఏంటి? నీళ్ళే. వాడు నీళ్లు తాగినాడు, పోయించుకుని అమ్మయ్య నల్లా ఇరుకుని వాడు పక్కకు పోయినాడు. మూడో వాడు సాయిబు అహమ్మదీయుడు, జర పానీదేవ్ అన్నాడు. పానీ అంటే వాని భాషలో ఏంటి? ఎవరిని అడిగాడు? అమ్మని అడిగాడు. నీళ్లు తాగినాడు. అమ్మయ్య బతికినారా ఎండల కాలము. ఈ రోజు నీళ్లు ఈ గొంతులో పడకపోతే ఆ పైపానాలు పైనే వదులు చచ్చిపోయిందిరా దేవుడు అన్నాడు. 5వ వాడేం చేశాడు? తెలుగుడు అయ్యారు నీళ్ళు అన్నాడు. వాడు నీళ్లు తాగినాడు. నీళ్లు తాగిన తర్వాత అప్పుడు సాయిబుని అడిగినా, ఏమయ్యా నీ గొంతు ఎండిపోయి పై ప్రాణాలు పైనే పోయేటప్పుడు నువ్వు అల్లాని అడిగినావా, గంగని అడిగినావా? అడిగినా. మరి ఆమెతో పని లేదంటే అన్నా. ఓయమ్మనైనా ఆమె లేకపోతే ఆపొద్దు చచ్చిపోవు, ఇప్పుడు ఆమె నాకు దేవతని సలాం కొట్టినాడంట ఆ తల్లికి. అప్పుడు ఎక్కడో సాయిబు లేచి వచ్చి 500 కాగితం కనిపించినాడు. కనిపించాడు. సాయిబమ్మ ముసల్మాన్ షేక్ మౌలా అలీ కుమారుడు ప్రకృతి దొడెం పిల్లోడే. అయితే ఎక్కడ కథ జరిగినా హిందువులే ముసల్మాన్లే అనే తేడా లేదమ్మా. ఆ తల్లిని కొనియాడుతూ ఆ తల్లిని నిత్యం మనసులో స్మరించుకుంటూ ఎక్కడ కథ జరిగినా వస్తాడు. అయితే తోసిన కాడికి కానుక ఇస్తాడమ్మా. అల్లవార్దులు కథ వింటాడు. ఫోన్ చేసి అడుగుతాడు, అయ్యా శేఖరయ్యా ఏ ఊర్లో కథ చెప్తారని. ఆ ఊరికి ఎంత దూరం అన్నా కానీ పాపం కాలి నడకనైనా పరిగెత్తుకుంటూ అయినా వచ్చి ఆ తల్లికి నమస్కారం చేసి ఆ చరిత్ర వినేవాడయ్యా మహానుభావుడు. అటువంటి మహానుభావుడు అయితే 3 సంవత్సరాలకి అంటే పేదవాడమ్మా, పెద్ద డబ్బున్నోడే కాదు, కత్తుల సాన పడతాడు ఈయన. దొడియం 3 ఏళ్ల కిందట ఏం చెప్పినాడు, అన్నా శేఖరన్న నీకు ఒకటి అమ్మవారి తరఫున వెండి కడియం వేస్తా అన్నాడు. ఏం అవసరం లేదులే అన్నా. లేదన్నా బేస్తా అంటే, అయ్యా పేదవాడిని కదంటే లేదు, రూపాయి కూడబెట్టి అయినా బేస్తాని. 3 సంవత్సరాలైంది ఆనాడు చెప్పినాడు. ఈ రోజు కడియం వేసినాడు. అదే విధంగా మరి మా గురువు గారు మా చిన్నాయన అటువంటి ధర్మరాజు గారి గుడికి నేను అడిగినా, అయ్యా ఆయనకు వేయాలి కదా పెద్ద ఆయనంటే, నా డబ్బులు టైట్ గా ఉన్నాయన, రేపు సంవత్సరం తప్పకుండా ఎక్కడ తప్పకుండా డబ్బులు సమకూర్తానే ఆ పెద్ద ఆయన గురువు నాకు తండ్రితో సమానము, ఆయన గుడికి ఘనంగా సత్కరిస్తానని మహానుభావుడు
మౌలాలి ఆ, హృదయం కత్తు సాన పట్టేవాడు ఆ తల్లిని కొనియాడుతూ ఆ తల్లి మీద భక్తితో ఆ గండ పెళ్లిని దొరికినాడు. అదే విధంగా ఆ ఎంతో మంది మాకు ఆ ఒక దువ్వూరైతేనేం ఒక భీమగుండం అయితేనేం ఆ మహానుభావులు యాదవులు ఆ ఘనంగా సత్కరించినారు. ఆ ఎన్నో కడాలు ఉన్నాయి మాకు ఆ తల్లిని నమ్ముకొని ఆ సేవ చేసుకుంటూ ఉన్నాము. ఆ అదే విధంగా జయరాముడు బొబ్బూరి జయరాముడు మహానుభావుడు. ఆయన కూడా ఆ తల్లికి సేవ. జయరాముడు గారు 500 రూపాయలు కమాల్ దిన్నే మహానుభావుడు మమ్మల్ని సత్కరించి గౌరవించి 500 రూపాయలు కానుకై సమర్పించినాడు. వారికి వారి కుటుంబానికి ఆ గంగా ఈయన మహానుభావుడు రూపన్గుడి శ్రీరాముడు గుడి కట్టించినాడు. మొన్న ఒక్కడే జాతర జరిపించినాడు రంగరంగ వైభవంగా మహానుభావుడు. అయితే ఎక్కడున్నా గంగ జాతరకు వస్తాడు, తోచిన కాడికి కానుకలు ఇస్తాడు. ఆ తల్లిని నమ్ముకొని ప్రతి ఒక్క సాటికి ప్రతి ఒక్క ఊరికి వచ్చేవాడు. అయితే అందరికీ కడియాలు వేసినాడు. ఈయన గుడికి మాకు వేసినాడు 18 కడియాలు. గంగమ్మకి వేసినాడు, నాకు వేసినాడు, మా గురువు గారికి వేసినాడు, ప్రతి ఒక్కరికి వేసినాడు. అయితే 2 పొదవన్నారు వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరికి కడియం వేస్తే ఆ తల్లి నాకు సుఖశాంతులతో దీవెనలిస్తుందనే భావనతో ఈ రోజు వీళ్ళిద్దరికి వేసినాడు. మామయ్య ఒక్క ముచ్చట ఒక కోరిక తీర్చాలి మామయ్య, మళ్ళా నీకు వీలు పట్టాలి పాఠం రాదుకు కడియం వేస్తే వారికి అందరికీ వేసినోని వేస్తావు. ఎందుకంటే రాజు మీరు అనే కాబట్టి కడియం వేయాలని మాట ఇచ్చినావా? మాట ఇచ్చినాడా? వాగ్దానం ఇచ్చినాడా? చెప్పేవాడు కాదమ్మా రూపంపల్లి శ్రీరాములు గారు. కాబట్టి స్థూలం జయచంద్ర ఈయన కొంత ఏండ్లుగా అమ్మవారికి సేవ చేస్తున్నాడు. అయితే ఈయన ఏం చేసినాడు? కడియం వేసినాడు ఈయన. అదే విధంగా స్థూలం చిన్నశేఖర్ అంటారమ్మా ఈయన గుడికి. ఈయన గుడికి ఆ తల్లికి సేవ చేసిన వాడే. ఆడికి అందరికీ ట్రూపుకు 2 కడియాలు వేసినాడు మహానుభావుడు రూపన్గుడి శ్రీరాములు గారు. మాట్లాడతామా మాటలు? సుమంత్ ఉన్నాడు